హాయ్ గైస్. టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక ధీరుడు, పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తర్వాత ఫెయిల్యూర్ తెలియని డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే మరొకరు అతడెవరో కాదు, అనిల్ రావుపూడి అన్నమాట. కమర్షియల్ సినిమాలు, మూవీస్ తీయాలని చెప్పి ప్రతి పాన్ ఇండియా డైరెక్టర్కి ఉంటది. కానీ అది సరిగ్గా తీయకపోతే గేమ్ చేంజర్ లాంటి ఫైనల్ రిజల్ట్ వస్తుంది. కమర్షియల్ సినిమాలు ఏ డైరెక్టర్ చేస్తే బాగుంటుందో ఆ డైరెక్టరే చేయాలన్నమాట. అలాంటి వారిలో ఒకడు అనిల్ రావు. ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి పాన్ ఇండియా లెవెల్లో ఆలోచించి అటువంటి స్టాండర్డ్స్ ఉన్న సినిమాలు తీసినప్పటికీ అనిల్ రావుపూడి కూడా తన బౌండరీస్ మేరకు, తన ఆలోచన విధానం మేరకు సక్సెస్ ని ఖచ్చితంగా తీసుకొచ్చే సినిమాలు చేస్తూ కలెక్షన్స్ పరంగా కొల్లగొడుతున్నాడు. ఫెయిల్యూర్ అనేది లేకుండా సక్సెస్ మూవీస్ చాలా తీస్తున్నాడు, మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మన టాలీవుడ్ లో అనిల్ రావుపూడికి మించిన మినిమం గ్యారంటీ కమర్షియల్ డైరెక్టర్ మరొకరు లేరు అనడంలో ఎటువంటి డౌట్ లేదు. పటాస్ మూవీతో మొదలైన ఆయన కెరియర్, సినీ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదుగుతూ స్టెప్ బై స్టెప్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే 300 crore కలెక్షన్ మూవీతో, ఒక బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ మూవీతో ఆయన రేంజ్ అనేది పెంచుకున్నాడు అనమాట. ప్రతి సినిమా కూడా ఒకదానికి మించి ఒకటి హిట్ అయింది. కమర్షియల్ సినిమా చేస్తే ఖచ్చితంగా అనిల్ రావుపూడితోనే చేయాలని అందరూ అనుకునే స్థాయికి ఎదిగాడు. బాలయ్య బాబుతో భగవంత్ కేసరి, వెంకటేష్ గారితో సంక్రాంతికి వస్తున్నాం వంటి సూపర్ హిట్ సినిమాలు చేసి సీనియర్ హీరోలు ఇద్దరికి తన వారి కెరియర్ లోనే మర్చిపోలేని జ్ఞాపకాలను మిగిల్చాడు అనిల్ రావుపూడి. అటువంటి హిట్స్ ని అయితే అందించాడు. ఇప్పుడు మరో సీనియర్ యాక్టర్ అయినటువంటి హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా అలాంటి మెమరీస్ ఇచ్చేందుకు, అలాంటి హిట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. వెరీ సూన్ వీరిద్దరి కాంబినేషన్ లో మరొక మూవీ మొదలవబోతోంది. ఈ మూవీని అయితే 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ముహూర్తం కూడా లాక్ చేశారు. ప్రస్తుతం విశ్వంబర షూటింగ్ లో ఉన్నాడు మెగాస్టార్. కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే ఆయనకి సంబంధించి బ్యాలెన్స్ ఉందంట. ఆ బ్యాలెన్స్ పూర్తి చేసిన వెంటనే అనిల్ రావుపూడి ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అయిపోతాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఈ మూవీ ప్రకటన ఏదైతే అఫిషియల్ గా ఉందో, ఒక వీడియోతో ఒక మంచి జైలర్ 2 మూవీ అనౌన్స్మెంట్ చూసారు కదా, ఆ రేంజ్ లో ఆ తరహాలో ఒక అనౌన్స్మెంట్ వీడియోని ప్లాన్ చేసి మరి ఈ మూవీని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఇక ఈ వీడియోలో ఈ మూవీకి సంబంధించిన విషయాల్ని మాట్లాడుకుందాం. అనిల్ రావుపూడి, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న మూవీ గురించి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ మీ ముందుకు తేవాలి జెన్యూన్ గా, క్లియర్ కట్ గా అనేది నా తాపత్రయం. ఖచ్చితంగా మీ నుండి మంచి సపోర్ట్ ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ, రీసెంట్ గా మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయింది. ఇదంతా మీ వల్ల సాధ్యమైంది. మీ సపోర్ట్, మీ హోప్, ఇదంతా మీరిచ్చిన హోప్, మీరిచ్చిన సపోర్ట్. ఇది మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ లెట్స్ గో టు ద వీడియో. మెగాస్టార్ చిరంజీవి గారు అటు కెరియర్ లో ఇప్పుడు మూవీస్ అయితే అంతగా ఆకట్టుకోవటం లేదు. రీసెంట్ గా వచ్చిన మూవీస్ అన్ని కూడా నిరుత్సాహపరుస్తున్నాయి. కాబట్టి ఒక మంచి సినిమా తీయాలని చెప్పి తాపత్రయంతో అనిల్ రావుపూడితో జతగట్టాడట. ఎప్పుడుండో ఇది వాళ్ళిద్దరి మనసులో ఉన్నప్పటికీ ఇప్పటికైతే సాధ్యం అవుతోంది అనడంలో ఇప్పుడు ఫ్యాన్స్ కూడా ఈ న్యూస్ నిందే చాలా సంతోషపడుతున్నారు. ఏదైతే ఈ అనౌన్స్మెంట్ వీడియో కూడా తొందరలోనే షూట్ చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్, అటు సినీ లవర్స్ అందరూ కూడా ఎంతో ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నారు. అటు మెగా ఫ్యామిలీకి కూడా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. ఈ టైంలో మెగా ఫ్యామిలీకి ఒక హిట్ కావాలని బలంగా కోరుకుంటున్నారు ఫ్యాన్స్. ఆ హిట్ మెగాస్టార్ ద్వారా వస్తే వాళ్ళు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారన్నమాట. ఇక అనిల్ రావుపూడి తాము కోరుకున్న బ్లాక్ బస్టర్ ఇస్తా అని చెప్పింది ప్రతి ఒక్కరైతే భావిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ అయితే ఈసారి కేవలం కామెడీ ఎంటర్టైనర్ జానర్ మాత్రమే కాకుండా ఒక బలమైన ఎమోషన్ ఉన్న సబ్జెక్ట్ తో రాబోతున్నట్టు తెలుస్తోంది. ఒక వింటేజ్ మెగాస్టార్ ని, అందరికీ నచ్చే మనిషిని చూపించబోతున్నాడంట, మళ్ళా క్రియేట్ చేయబోతున్నాడు. ఆ క్యారెక్టర్ ఆ విధంగా ఉంటుందట. అలాంటి వింటేజ్ మెగాస్టార్ ని బయటకు తీసేలా ఈ స్క్రిప్ట్ ఉంటుందని చెప్పి సినీ వర్గాలు అయితే తెలుపుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అఫిషియల్ గా ఇంకా అనౌన్స్మెంట్ అయితే చేస్తారట. ఒక మంచి ఏదైతే సంక్రాంతికి వస్తున్నాంలో చూస్తున్నాం, ఆ బాండింగ్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ అన్ని వర్కౌట్ చేసి ప్రొడక్ట్ చేసిన విధానం, ఆ విధంగానే ఒక బలమైన కథతో, ఒక బలమైన ఫ్లాష్ బ్యాక్ తో ఒక వింటేజ్ మెగాస్టార్ ని చూస్తారట. ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాకు మించి ఒక భారీ హిట్ అయితే పక్కా గ్యారెంటీ అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక ఈ మూవీని 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చెప్పి భావిస్తున్నారు. సంక్రాంతికి ఖచ్చితంగా బాలయ్య బాబు సినిమా, అటు అనిల్ రావుపూడి సినిమా ఖచ్చితంగా ఉండి తీరుతుంది. 2 సంక్రాంతులకి వరుసగా కాకపోయినా మధ్యలో ఒక ఇయర్ గ్యాప్ వచ్చినా కూడా ఫస్ట్ ఒక 2 years బ్యాక్ భగవంత్ కేసరితో అనిల్ రావుపూడి, బాలయ్య బాబు హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఈ సంక్రాంతికి మళ్ళా డాకు మహారాజ్ మూవీతో బాలయ్య బాబు హిట్ అందుకుంటే, అనిల్ రావుపూడి గారు సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీతో హిట్ అయితే అందుకున్నారు. నెక్స్ట్ ఇయర్ బాలయ్య బాబు మూవీ పక్కా,
బాలయ్య బాబుకు అగైనెస్ట్ గా చిరంజీవి గారిని దింపబోతున్నట్టుగా తెలుస్తుంది. చిరంజీవి గారితో ఈ మూవీని నెక్స్ట్ సంక్రాంతికి అయితే తీసుకురావాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు గట్టిగానే. మనందరికి ఒక డౌట్ రావచ్చు, ఇక ఈ సంక్రాంతికి కుదిరే పనేనా, షూటింగ్ అవుతుందా, అప్పటికి మూవీ కంప్లీట్ అవుతుందా అని చెప్పిందే. కానీ అనిల్ రావుపూడి ఒక ఓవరాల్ గా మూవీ షూటింగ్ పూర్తిగా తీసేయాలంటే ఆయనకి ఓన్లీ మినిమం 3 months చాలు. 3 months లో అయితే ఆయన పూర్తి షూటింగ్ అయితే కంప్లీట్ చేస్తాడు. కాబట్టి ఎటు చూసుకున్నా కూడా నెక్స్ట్ ఇయర్ కి అనిల్ రావుపూడి మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ రావడం పక్కా అని చెప్పి తెలుస్తుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.